బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా పాత్రల తర్వాత రమ్యకృష్ణ నటించిన శివగామి బాగా పేలింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ $2 బిలియన్ సినిమా వ్యయంతో తెరకెక్కింది. ఈ సినిమాలో నటించిన అందరికీ భారీ రెమ్యునరేషన్లు అందించారు. హీరో ప్రభాస్, మరో హీరో రానాలతో పాటు హీరోయిన్లు అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ఇలా ప్రతి ఒక్కరికి బాగానే ఇచ్చారనే ప్రచారం ఉంది. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో శివగామిగా నటించిన రమ్యకృష్ణకు ఇచ్చిన రెమ్యునరేషన్ జస్ట్ ₹1 మాత్రమేనట. నిజానికి ఈ పాత్ర కోసం తొలుత సీనియర్ నటి శ్రీదేవిని దర్శకుడు రాజమౌళి ఎంపిక చేశారు. ఇందుకోసం శ్రీదేవి దాదాపుగా 5 కోట్ల వరకు డిమాండ్ చేసిందని, అందుకు ఆయన సరేనన్నారని కూడా. లాస్ట్ టైంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ సినిమా నుంచి శ్రీదేవి స్థానంలో రమ్యకృష్ణ చేరిపోయింది. అయితే రమ్యకృష్ణ ఈ సినిమాకు గాను ₹1 మాత్రమే పారితోషికం ఇచ్చారట. ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి రమ్య పాత్రకు గాను ₹1 ఇవ్వటం తక్కువేనని అంటున్నారు. ఇంత భారీ బడ్జెట్ తో తీసిన ఈ చిత్రానికి రమ్యకృష్ణ పాత్ర అత్యంత కీలకం. అలాంటి పాత్రకు కేవలం 1 మాత్రమే ఇవ్వటం ఏంటని సినీ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో రాజమౌళి తీరు అస్సలు బాలేదని అంటున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.